बहुत शुक्रिया। హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మెజెస్టిక్ ప్రైడ్ క్యాసినో ఎక్స్పోర్ట్ చేయబోతున్నాం. వాడు మళ్ళీ వచ్చారా? సో నా వెనక చూస్తున్నారు కదా క్యాసినో ప్రైడ్. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఇది ఎక్స్పోర్ట్ చేశాను. సో మీకు వీడియో లింక్ పైన ఐకార్డ్స్ లో ఇస్తాను. అలాగే బిగ్ డాడీ చూస్తున్నారు కదా. సో ఈ వీడియోలో నేను మెజెస్టిక్ ప్రైడ్ క్యాసినో ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. మీకు అన్ని డీటెయిల్స్, ఎంట్రీ టికెట్, లోపల ఏంటి యాక్టివిటీస్ ఏముంటాయి, నాకు వీలైనంత వరకు లోపలైతే వీడియో స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్. సో నాకు వీలైనంత వరకు పూర్తిగా కవర్ చేస్తాను. లాస్ట్ ఇయర్ అయితే క్యాసినో ప్రైడ్ లో ఒక చిన్న ఏర్పాటుతో వచ్చాను, సక్సెస్ అయింది. ఇక్కడ సక్సెస్ అవుతుందో లేదో చూద్దాము. గేమ్స్ ఆడే 2 ఫ్లోర్లలో నిఘా అడుగున ఉంటుంది. అయినా కూడా నేను కవర్ చేశాను. ఎలా కవర్ చేశాను మీకు చూపిస్తాను తర్వాత. ఇక్కడ మీరు గమనించుకోవాల్సిన ఇంకొక విషయం, వీక్ డేస్ సాటర్డే అండ్ సండే రెగ్యులర్ ప్రైస్ కంటే 500 రూపీస్ ఎక్కువ ఉంటుంది. బిగ్ డాడీ రెస్ట్రిక్షన్ దగ్గరకు వచ్చాను. బేసిక్ ప్రైస్ 3500 అని చెప్పారు. ఏం చేద్దామంటావు మరి? ఏం చేస్తాం, ఆ పక్కనే తక్కువలో ఉన్న మెజెస్టిక్ ప్రైడ్ క్యాసినోకి వెళ్తాం. మెజెస్టిక్ ప్రైడ్ క్యాసినో మనకు తక్కువ రేట్లలో ఈ మెజెస్టిక్ ప్రైడ్ క్యాసినో అండ్ ఈ క్యాసినో ప్రైడ్ ఈ 2 మాత్రమే తక్కువ రేట్లో ఉన్నాయి. మిగిలిన బిగ్ డాడీ కావచ్చు, డెల్టిన్ రాయల్ కావచ్చు, ఇవన్నీ కూడా కొంచెం కాస్ట్ ఎక్కువే ఉన్నాయి. సో మనం జస్ట్ ఈ క్యాసినో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నాకు తెలిసి ఈ 2 బెస్ట్. ఇంకొంచెం అడ్వాన్స్డ్గా వెళ్ళాలి అనుకుంటే బిగ్ డాడీ ఇవి 2 పాతవి అనమాట, అంటే ఓల్డ్వి. వీటి తర్వాత వచ్చింది బిగ్ డాడీ, చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది. సో ఇప్పుడు నేను రెస్టారెంట్ దగ్గరికి వెళ్తున్నాను. ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఓన్లీ క్యాష్ అండ్ కార్డ్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నారు. గూగుల్ పే, ఫోన్పే యాక్సెప్ట్ చేయడం లేదు. సో ఒకసారి మళ్ళీ ప్రైజెస్ చూసుకున్నాను. ఇక్కడ 2500, సండే వీక్ డేస్ కాబట్టి మామూలుగా అయితే 2000 రూపీసే. ఈ 2500కు నాకు ఒక 500 రూపీస్ కూపన్ ఇక్కడ చూస్తున్నారు కదా. అలాగే ఒక లక్కీ డ్రా అండ్ ఇది ట్యాగ్ చూస్తున్నారు కదా, ఈ ట్యాగ్ వేశారు. ఇది ఓన్లీ అన్లిమిటెడ్ ఫుడ్ మాత్రమే, క్యాసినో తిరగచ్చు, అన్లిమిటెడ్ ఫుడ్. లక్కీ డ్రా నైట్ 2 o'clock తీస్తారంట. ఒకవేళ మనం ఏదైనా లక్కీ డ్రాలో విన్ అయితే మనకు ఫోన్ చేసి చెప్తామన్నారు. జట్టి దగ్గరకు వచ్చేసాము. ఇదే అండి జట్టి లోపలికి వెళ్దాము. ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ మెజెస్టిక్ ప్రైడ్ క్యాసినో వాళ్ళకు 2 ఎంట్రీ పాయింట్లు ఉన్నాయి. సో మీరు అక్కడ చూస్తున్నారు కదా, ఆ చివర ఒకటి, ఇక్కడ ఒకటి. అక్కడ జట్టి 1 అని రాశారు కదా. మనం మళ్ళీ ఇక్కడికే రావాలంటే మనం రిటర్న్లో వచ్చేటప్పుడు జట్టి 1నే బోట్ ఎక్కాల్సి ఉంటుంది. లేదు కొంచెం ఆ చివరికి వెళ్ళాలంటే జట్టి 3 అండ్ నెంబర్స్ ఉంటాయి, దాన్ని బట్టి మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఒక గమ్మత్తైన విషయం నాకు తెలిసింది, ఇక్కడ మన ఇండియాలో క్యాసినోస్ ఇల్లీగల్, అది నేలపైన ఉంటాయి. అది వాటర్లో ఉంటే ఆ రూల్ వర్తించదంట. ఇదే మాండోవి రివర్, గోవాలోనే అతి ముఖ్యమైన ప్లేస్. గోవాకు వచ్చిన వాళ్ళు తప్పకుండా విజిట్ చేసే ప్లేస్ ఇది. అది క్యాసినోలు కావచ్చు, డిన్నర్ క్రూయిజెస్ కావచ్చు, ఇంకా ప్రైవేట్ యాడ్స్లు కానీ, మార్నింగ్ డే ట్రిప్లు కూడా కొంచెం ఆఫర్ చేస్తారు. కొన్ని వాటర్ స్పోర్ట్స్, లంచ్ ప్రొవైడ్ చేసి హాఫ్ డే ట్రిప్. సో ఎక్కువగా ఈ మాండోవి రివర్లోనే జరుగుతాయి. వెల్కమ్ టు మెజెస్టిక్ ప్రైడ్ క్యాసినో. ఇక్కడ అంతా సెల్ఫీలు తీసుకున్న తర్వాత నేను లోపలికి అడుగు పెట్టాను. అక్కడ ఇద్దరు వెల్కమ్ చెప్తున్నారు లేడీస్. నేను ఇట్లా మొబైల్ ఇలా తీసాను అంతే. నో నమస్కారం పెట్టేవాళ్ళు కూడా ఆపేసి స్టాప్ కెమెరా అనేసి అంటున్నారు వాళ్ళు, బౌన్సర్లు అంతా. సో నేను ఫస్ట్ డైరెక్ట్ ఏం చేస్తున్నానంటే రూఫ్ టెర్రస్ రెస్టారెంట్కి వెళ్తున్నాను. సో ఎందుకంటే ఈవినింగ్ టైంలో మనకు అక్కడ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అవుతాయి టెర్రస్ పైన. ఇదే టెర్రస్, మనకు షిప్లో టెర్రస్ మొత్తం ఇది 3 ఫ్లోర్లు ఉంది. ఇది టాప్లో ప్రోగ్రామ్స్ జరిగే ప్లేస్. అక్కడ చూస్తున్నారు కదా స్క్రీన్, అదే స్టేజ్, అక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతాయి. ఇక ఫుడ్ విషయానికి వస్తే ఎంతనే తినవచ్చు, ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు. బట్ లిక్కర్ విషయానికి వస్తే మాత్రం రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. వాళ్ళు తీసుకున్న టికెట్ని బట్టి అక్కడ బ్యాండ్ వేస్తారు కదా, ఆ బ్యాండ్కి ఏ లిక్కర్ అయితే వస్తుందో అవి మాత్రమే ఇక్కడ సర్వ్ చేస్తారు. అది కూడా అన్లిమిటెడ్. ఈ బార్ పక్కన ఫుడ్ సెక్షన్ ఉంది. ఒకసారి మనం ఫుడ్ సెక్షన్కి వెళ్దాం రండి. సో ఫస్ట్ ఇక్కడ సూప్ ఉంది, ఆ పక్కనే పాపడ్స్, చాలా వెరైటీస్ పెట్టారు. ఇక్కడ రకరకాల రైతాలు ఉన్నాయి. ఇక్కడ పక్కన ఎంత నాన్ వెజ్ సెక్షన్ ఇది. పికెల్స్, ఆ పక్కన చికెన్ బిర్యానీ, అండ్ దెన్ ప్రాన్స్,
లాల్ లాల్ మాస్ అంటది, లాల్ మాన్స్. ఇది రాజస్థాన్ మటన్ కర్రీ అంట, స్పైసీగా ఉంటుంది. ఐస్ క్రీమ్ పక్కన చూడండి. ఇది పిల్లల కిడ్స్ ఏరియా కూడా ఇక్కడే ఉంది. టాప్ మన ఫుడ్ సెక్షన్ బ్యాక్ సైడ్ పిల్లల కిడ్స్ ఏరియా, ఇక్కడ లోపల పిల్లలు విజిట్ చేసే వాళ్ళ పిల్లలు. ఇక్కడ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. చాలా అంటే చాలా ఏం లేదు కానీ మామూలుగానే. ఇక్కడ బాగా నాకు నచ్చింది ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. కర్డ్ రైస్ అండ్ దెన్ చపాతి, అది బెండా ఫ్రై అంట, ఫ్రై, ఆలూ ఫ్రై, పనీరు, సాంబార్, వైట్ రైస్, కిపోకి. లోపల పిల్లలు వాళ్ళకి సంరక్షణ కూడా ఉన్నారు లోపల. సో పిల్లలు కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. పెద్దవాళ్ళు ఇక్కడ క్యాష్మెల్ పిల్లలు కూడా ఆటల్లో బిజీ. కొంచెం ముందుకెళ్ళి ఆ స్టేజ్ దగ్గర కూడా ఏదో కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. స్టేజ్ ప్రోగ్రామ్స్ అయితే ఏం స్టార్ట్ అవ్వలేదు. సో ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఫుడ్ సెక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఏమున్నాయి ఒకసారి చూద్దాము. సో నార్మల్గా అన్ని క్యాష్మెల్, నేను ఇంతకుముందు వెళ్ళిన క్యాష్మెల్ ప్లేట్లో ఆ ఒక్క సెక్షనే ఉండేది. బట్ ఇక్కడ మాత్రం అడిషనల్గా మళ్ళీ ఇది దోశ సెక్షన్ కూడా అవుతుంది. కావాల్సిన దోశ కూడా వేసిస్తున్నారు. దోశ సెక్షన్ ఉంది అండ్ పావు భాజీ అనుకుంటుంది. నైస్. అడిషనల్ క్యాష్మెల్ రైడ్ కంటే కొంచెం బెటర్ అనిపిస్తుంది ఫుడ్ వైజ్గా. పక్కన చూడండి క్యాసినో. వెల్కింగ్ రాయల్ మాత్రం పెద్దగా మర్చిపోతుంది. స్టేజ్ అండ్ ఇంకా మనకి ఫుడ్ సెక్షన్ చూసాం కదా, ఇక్కడ పిజ్జాస్. సో ఫుడ్ అయితే చెప్పాలంటే నార్త్ ఇండియా టు సౌత్ ఇండియా మొత్తం ఆల్మోస్ట్ ఆల్ అందరికీ సరిపోయే ఫుడ్ అయితే ఇక్కడ అంతమందికి సెట్ అయ్యే ఫుడ్ అయితే దొరుకుతుంది. పర్లేదు ఫుడ్ పరంగా అయితే నైస్. ఇక చాలా ఆప్షన్స్ ఉన్నాయి పరంగా. సో అక్కడ ఎదురు చూస్తున్నారు కదా, అది క్యాసినో. అది కూడా సేమ్ ఇదే ఓపెన్ టెర్రస్. అక్కడ స్క్రీన్ చూడండి. 3 years గా అక్కడికి వెళ్ళాను లాస్ట్ 2 years. ఇక ఐకార్డ్స్ లింక్ కూడా ఇస్తాను, సార్ చూడండి ఆ క్యాసినో ప్రైడ్ ఎలా ఉంటుంది. సో ఎవరైనా క్యాసినోకి వచ్చే వాళ్ళు ఈవినింగ్ వస్తే బెటరు. సో 7 తర్వాత ప్రోగ్రామ్స్ అన్ని జరుగుతాయి. ఇక్కడ టెర్రస్ ఫస్ట్ మనం టెర్రస్ పైకి వచ్చేసి 9-9:30 వరకు మనం ఎవరైనా క్యాజువల్ గా విజిట్ చేసే వాళ్ళు 9-9:30 వరకు ఇక్కడ స్పెండ్ చేసి గేమ్స్ ఆడే వాళ్ళు కింద గేమ్స్ ఆడుతుంటే వాళ్ళకి అక్కడే ఫుడ్ సర్వ్ చేస్తూ ఉంటారు. మనం ఎవరైనా క్యాసినో ఎలా ఉంటుంది విజిట్ చేయాలో జస్ట్ చూసొద్దామన్న వాళ్ళకి మాత్రం ఫస్ట్ ఇక్కడ స్పెండ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయినట్లున్నాయి, చూద్దాం రండి. लोगों ने देखो डांस परफॉर्मेंसेस बहुत देख ली। गोवा जाना जाता है पार्टीज के लिए, और सब अपने सर पे रखे, कम ऑन सबके सब, क्योंकि ये गाना ही ऐसा है, कोई बिस्किट का ग्लास नहीं रखेगा क्योंकि वो टूट जाएगा, फिर थोड़ा एक्सीडेंट होने का खतरा है। ऑलराइट, हियर वी गो डीजे। चलो सब बैलेंस करके दिखाएंगे कितना बढ़िया बैलेंस सबका होता है। उसको मेरी तरफ से कम ऑन सबके सर पे। मैं देख रहा हूँ मेरी नजरें सब पर है। ఇప్పుడు మనం టెర్రస్ రెస్టారెంట్ నుంచి
థర్డ్ ఫ్లోర్కి వచ్చాము, దాని కింద ఉన్న థర్డ్ ఫ్లోర్కి వచ్చాము. సో అక్కడ పైన క్లోజ్ అయింది అనుకోండి 10:30, 11కి అక్కడ క్లోజ్ అయిపోతుంది, ఇక్కడ ఓపెన్ చేస్తారు. అంటే ఇంకా నైట్ అంతా మొత్తం నడుస్తుంటుంది. ఇక్కడ కూడా అక్కడ స్టేజ్ ఉంది, ఇక్కడ కూడా ప్రోగ్రామ్స్ నడుస్తుంటాయి. సో ఇది ఆఫ్ రెస్టారెంట్, ఆఫ్ అక్కడ గ్యామ్లింగ్ ఆడడానికి ఎదురుగా ఉంది చూడండి. అక్కడ ఆడొచ్చు, ఇక్కడ వచ్చి తినచ్చు. సో ఇది థర్డ్ ఫ్లోర్ అనమాట. ఇప్పుడు ఆపోజిట్లో ప్రోగ్రామ్స్ నడుస్తుంది. ఇప్పుడైతే నేను ఫస్ట్ ఫ్లోర్ మనమైతే ఎక్కడైతే ఎంట్రీ వచ్చామో అక్కడికి వచ్చాను. వాష్రూమ్లోకి వచ్చి నా కెమెరా సెటప్ చేసుకుంటున్నాను సీక్రెట్గా రికార్డ్ చేయడానికి. ఎందుకంటే ఇక్కడ నిఘా ఎక్కువ ఉంటుంది. మనకు అడుగు నా వెయిటర్స్ ఉంటారు, రకరకాల మనుషులు. ఈ క్యాష్కి సంబంధించిన వాళ్ళే ఇక్కడ పబ్లిక్ అర్థం ఉంటే ఈ క్యాష్కి సంబంధించిన వాళ్ళే అర్థం మంది ఉంటారు, చూస్తూనే ఉంటారు. ఏమాత్రం మొబైల్ మనం పైకి తీసినా, లైటింగ్ కనిపించినా నో మొబైల్ అంటారు. ఇక్కడ రికార్డ్ చేయడానికి స్ట్రిక్ట్గా అలో చేయరు. సో ఏం చేశానంటే నేను పాకెట్లో సీక్రెట్గా అరేంజ్ చేసుకున్నాను. ఇక నా దగ్గర 500 రూపీస్ వోచర్ ఉంది కదా. సో నాకు తెలిసిన ఒక గేమ్ అక్కడ ఉంది, అది చక్రం తిప్పుతారు కదా. చక్రం తిప్పి అక్కడ సింబల్స్ ఉంటాయి, అక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా. సో ఇక్కడ ఏమంటే నెంబరింగ్ ఉంది ఈ ప్లేస్లో. క్యాసినో ప్రైడ్లో అయితే ఇది గుర్తులు ఉంటాయి, లైక్ ఒక దాంట్లో రైలు, బస్సు, మనం దేని మీద బెట్ కాస్తే అక్కడ ఆగింది అనుకోండి మనం తెలిసినట్టు. అందరికీ తెలిసే ఉంటుంది, ఊర్లలో చాలా మందికి తెలిసే ఉంటుంది. సో ఇక్కడ ప్లే చేస్తున్నట్టు ఈ రొటేట్ అది మాత్రం ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి, 1, 2, 3, 4 అట్లా నెంబర్స్ ఉన్నాయి. మనం ఏ నెంబర్ మీద అది బెట్ కాసాము ఈ 500 రూపీస్ వస్తే రాని పోతే పోని అన్నట్టు వేసి కూడా 1వ నెంబర్ మీద నేను బెట్ కాసాను. సో తను చూడండి అక్కడ రొటేట్ చేస్తాడు ఆ చక్రాన్ని, చాలామందికి తెలిసే ఉంటుందిలేండి. సో ఇంకేంటంటే మినిమం బెట్ ఇక్కడ 200 రూపీస్ అంట. నేను ఈ 500 ఇచ్చి 500 వేయకుండా ఏమైనా చేంజ్ ఇస్తారేమో వాళ్ళు, 200, 100 ఏమైనా ఇస్తారేమో అని అనుకున్నాను, కానీ లేదంట, అది ఎలిజిబుల్ కాదంట. 500 డైరెక్ట్గా వేసేయాలంట అది. ఓ లక్కీగా నేను ఓటు మీద వేసాను, గెలిచాను. సో ఇంకా వేరే ఏం ఆలోచించకుండా మిగతా వాళ్ళంతా లాస్ అయ్యారు. మాత్రం అక్కడ వాళ్ళు కాయిన్ ఇస్తారు. ఇక్కడ తిరకాసు ఉంది, ఇది ఓన్లీ ఎలిజిబిలిటీ. వాడు ఇచ్చిన 500 ఎలిజిబిలిటీ అంట. ఇప్పుడు నేను 500 వేసాను కదా, 500 + 500 1000 రావాలి, అట్లా రాదంట. మనం గెలిస్తే 500 రూపీస్ వస్తుంది, ఓడిపోతే 0. భలే లాజిక్ అప్ప వెళ్ళది. సరే వచ్చింది ఏదో చాలనుకొని ఆ 500 రూపీస్ టోకన్ తీసుకొని మనకు ఆపోజిట్లోనే క్యాష్ కౌంటర్స్ ఉంటాయి. మనం క్యాష్ కౌంటర్లు తీసుకొని ఈ కాయిన్ ఇస్తే వాళ్ళు మనకు క్యాష్ ఇచ్చేస్తారు. చూడండి ఎంత రద్దీ, సండే కదా ఈరోజు రద్దీగా ఉంది. సో అన్ని టేబుల్స్ దగ్గర బిజీగా ఉన్నారు. మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో అన్ని కౌంటర్స్, అన్ని టేబుల్స్ బిజీగా ఉన్నాయి. నేనేం చేస్తున్నానంటే ఇంకొక చేతిలో మొబైల్ పెట్టుకుని అలాగ ఈ వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంటే నా చేతిలో ఈ మొబైల్ కొంచెం ఎదురుగా బౌన్సర్ కట్టుకొని ఎలా ఉన్నాడు చూడండి. అక్కడ ఎక్కడ బౌన్సర్లు ఉంటారు, ఇక్కడ పనిచేసే వెయిటర్లు ఎవరు కనిపించినా వాళ్ళు స్విచ్ ఆఫ్ మొబైల్. కొంచెం వాళ్ళ టోనే డిఫరెంట్గా ఉంటుంది. అలా ఉంటుంది. టేబుల్ దగ్గర వీళ్ళకి కావాల్సిందిగా టేబుల్ దగ్గరికి కావాల్సిన మంది తీసుకొచ్చి ఇస్తారు. వాడు మత్తులో అయిపోవాలి, వాడి ఇష్టం వచ్చినట్లు ఆడాలన్నమాట. సెన్సెస్ కోల్పోవాలి, ఆడాలి, వాడు డబ్బు పోగొట్టుకోవాలి. వాళ్ళ మెయిన్ టార్గెట్ అది. ఎందుకంటే టేబుల్ దగ్గరికి కావాల్సిన మంది వాడు ఇమ్మీడియట్గా సర్వ్ చేస్తారనమాట. సో ఒక రౌండ్ వేసాను, ఒక రౌండ్ వీడియో తీశాను. మళ్ళీ సెకండ్ ఫ్లోర్ ఉంది, సెకండ్ ఫ్లోర్కి వెళ్దాము. ఇది సెకండ్ ఫ్లోర్. ఈ ఫస్ట్ ఫ్లోరు అండ్ సెకండ్ ఫ్లోర్ ఈ రెండు బాగా ఇక్కడ గేమ్స్ ఆడడానికి పెట్టారు. అండ్ మనం థర్డ్ ఫ్లోర్ చూసాం కదా, రెస్టారెంట్ అండ్ ఆఫ్ రెస్టారెంట్ ఉంది, ఆఫ్ అక్కడ గేమ్స్ ఆడుకోవడానికి ఉంది. సో ఇక్కడ మాత్రం ఏం ఆడడం లేదు. ఆల్రెడీ సెక్యూరిటీ వాళ్ళు కూడా చెప్తున్నారు, మీరు గేమ్ ఆడే చోట తప్ప వేరే చోట వీడియో తీసుకోవచ్చు, బట్ గేమ్ ఆడే చోట మాత్రం స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ అంటున్నారు. వాళ్ళు చెప్తారు, మన ఏర్పాటు వాళ్ళు చెప్పేది చెప్తారు, మన ఏర్పాటులో మనం వచ్చాము ఆల్రెడీ. కాకపోతే పోర్ట్రేట్లోనే వచ్చింది, ఇది ల్యాండ్స్కేప్లో వచ్చింటే బాగుండేది. ఏం లేదు, పోర్ట్రేట్లో ఇది సెకండ్ ఫ్లోర్. సెకండ్ ఫ్లోర్లో ఆఫ్ మామూలుగా ఉంది. ఇక్కడ అందర్ బాహర్ అని ఉంది మళ్ళీ ఈ ఫ్లోర్లోనే. ఇక్కడ ఒక సెక్షను, లెఫ్ట్ సైడ్ ఒక సెక్షన్ ఉంది అందర్ బాహర్. ఇక్కడ లోపలికి వెళ్ళి చూస్తే అందరూ చాలా యూఏపీ లేడీస్ ఎక్కువ మంది ఉన్నారు. నేను ఎక్కడ చేసాను లేదు, జస్ట్
నేను ఇంకోటి రికార్డ్ అవుతుంది, నేను స్క్రీన్ నాకు వచ్చింది చూడండి, ఏం తీయలేదు అనేది నేను అంటున్నాను. జరిగే పని అయితే నడుస్తుంది. సో అందుకని నేను ఏం చేశానంటే కాన్సన్ట్రేషన్ ఒక మొబైల్ ఇట్లా ఏదో మాట్లాడుతున్నట్లు, అలాగే మనకు తెలిసింది ఇక్కడ ఏం చేశానంటే ఒక ట్రిక్ ప్లే చేశాను, ఇది రికార్డ్ అవుతుంది. ఈ కాన్సన్ట్రేషన్ వాళ్ళు ఇక్కడ నా కెమెరా మీద పడకుండా ఈ చేతిలో ఒక మొబైల్ పట్టుకొని, సో ఇక్కడ రూలెట్ దగ్గరికి వచ్చాము. తర్వాత చెప్తాను రూలెట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సింపుల్ గేమ్స్ ఇవి. రూలెట్ నేను ఫస్ట్లో ఆడాను కదా, అవన్నీ కొంచెం సింపుల్ గేమ్స్. రూలెట్ ఇది చాలా మంది అసలు ఎవరు గెలిచినట్లే అనిపించడం లేదు. మొత్తం మనకు కావాల్సిన మొత్తం వాడి దగ్గరే ఉన్నాయి, కాయిన్స్ మొత్తం వాడి దగ్గర ఉన్నాయి, ఎవరి దగ్గర లేదు. ఇక్కడ కొత్త జంట నార్త్ ఇండియన్స్ పెళ్ళైన వాళ్ళు ఎక్కువ మంది ఇప్పుడు గోవాని విజిట్ చేసేసుకున్నారు హనీమూన్. సో అక్కడ చూస్తున్నట్టుగా ఎదురుగా అందరు బాహర్, అక్కడ లోపల అందరూ యూఏపీ కస్టమర్స్ ఉన్నారు. సో నేను మళ్ళీ ఇప్పుడు ఈ సెకండ్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్కి వెళ్తున్నాను, ఎందుకంటే అక్కడ రెస్టారెంట్ ఉంది కదా, అక్కడ మొబైల్ ఏ అబ్జెక్షన్, ఎందుకంటే నేను రికార్డ్ అవుతుందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుంటే రికార్డ్ అయింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే కాల్ చేస్తున్నాను మా వాళ్ళకు, కాల్ చేసి ఏదో మాట్లాడుతున్నట్లు, వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఏదో మాట్లాడుతున్నట్లే, వాళ్ళు ఈ మొబైల్లో చూస్తారు కానీ నేను రికార్డ్ చేసిన మొబైల్ చూడరు. సో అలా డైవర్ట్ చేయడానికి నేను కాల్ చేసి ఏదో మాట్లాడుతున్నట్లు వెళ్తూ ఉన్నాను. మొత్తం ఒక రౌండ్ వేసుకునేంత వరకు మాట్లాడుతూ వాళ్ళ కాన్సన్ట్రేషన్ మొత్తం నా చేతిలో ఉన్న మొబైల్ చూసే కాల్ ఏదో మాట్లాడుతున్నది అని అనుకుంటారు వాళ్ళు. బట్ ఇక్కడ మాత్రం ఇంకో కెమెరా రికార్డ్ చేస్తూ ఉంది. సో ఇప్పుడు నేను మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాను. ఫస్ట్ ఫ్లోర్లో ప్రీవియస్గా మనం ఏం చేసామంటే ఆఫ్ చేసాం, 2 భాగాలు చేసి మనం రైట్ సైడ్ మాత్రమే చూపించాను కదా. ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ సైడ్ అందర్ బాహర్ అనే ఒక విఐపి సెక్షన్ ఉంది. చూస్తుంటే అక్కడంతా మన వాతావరణం బట్టే తెలిసిపోతుంది, ఇక్కడంతా కొంచెం పెద్దగా గేమ్ జరుగుతుంది అనేసి. ఇక్కడ పబ్లిక్ కూడా ఎక్కువ మంది ఉన్నారు. నేను అలాగే మధ్యలో ఎవరో పిలిచినట్లు ఇట్లా సైకిల్ చేసి వాళ్ళని కొంచెం కన్ఫ్యూజ్లో పడేయడానికి, నా మీద డౌట్ రాకుండా చేసుకోవడానికి అలా మధ్యలో చేతిలో చూపించేస్తున్నాను. సో ఇది అందర్ బాహర్. ఇక్కడ చూడండి అంతా ఇక్కడ వాతావరణం చూస్తుంటే అంత ఎక్కువ మంది డిపాజిట్ చేసి ఉన్న వాళ్ళు, రెగ్యులర్ గా వచ్చే వాళ్ళు, ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు, ఎక్కువ డబ్బులతో గ్యాంబ్లింగ్ ఆడే వాళ్ళు ఉన్నట్టున్నారు. ఇదంతా రిచ్ సెక్షన్. సో ఇంకొక విషయం చెప్పాలి, మనకు రిసెప్షన్ లోనే ఒక ఇన్వైటెడ్ గెస్ట్ ఒక ఆప్షన్ ఉంటుంది. సపోజ్ నేనే ఉన్నాను, 2 lakhs 3 lakhs సమ్ అమౌంట్ ఉంటుంది. సో అమౌంట్ డిపాజిట్ చేసి ఇక్కడ ఆడొచ్చు అనమాట, ఇక్కడే స్టే చేయొచ్చు. అలాంటి గెస్ట్లు సపోజ్ నేనే డిపాజిట్ చేసి ఉన్నాను అనుకోండి, నా తరపున ఎవరైనా వచ్చారనుకోండి క్యాసినోకి ఇన్వైట్ చేయొచ్చు మనము. నేను నా నేమ్స్ వాళ్ళకు మెసేజ్ చేసేస్తాను, పలానా మనుషులు వస్తున్నారంటే వాళ్ళు ఆ మెసేజ్ని చూసుకొని మనకు ఆధార్ కార్డు చూసుకొని ట్యాగ్ వేసి పంపిస్తారు గెస్ట్ లెక్కన. సో కాయిన్స్ అయితే ఏమి ఇవ్వరు, మనం అమౌంట్ పెడితే కాయిన్స్ ఇచ్చారు కదా 500 రూపీస్, మీరు ఇంతకుముందు చూసారు కదా, అలాంటి కాయిన్స్ ఏమి లేదు. జస్ట్ గెస్ట్ లాగా రావచ్చు, క్యాసినో మొత్తం చూడొచ్చు. అండ్ మనం ఏమైనా ఆడాలనుకుంటే డబ్బులు పెట్టి, ఇక్కడ ఏటీఎంలు కూడా ఉన్నాయి, ఏటీఎం ఫెసిలిటీ ఉన్నాయి, డబ్బులు కూడా డ్రా చేసుకోవచ్చు, లోపల ఏటీఎంస్ కూడా ఉన్నాయి. సో మనం ఆడాలనుకుంటే డబ్బులు పెట్టి ఆడచ్చు. ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయడం ఈ 2 మాత్రం ఫ్రీ ఉంటాయి అనమాట. అలా డిపాజిట్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ. అండ్ ఇంకా చీకటి భోగతాలు అంటే ఇక్కడ చూస్తుంటే వాతావరణం బయటే జరుగుతుంది, ఇదంతా వాళ్ళ సామ్రాజ్యము. చీకటి భోగతాలు కూడా ఇక్కడ జరిగేటట్టుగానే ఉన్నాయి. నేను ఇంతకుముందు టైటిల్ లో పెట్టాను, అసలు క్యాసినోలో ఏం జరుగుతుందంటే ఇంకా అలాంటివి కూడా ఉన్నాయి. కాకపోతే సామాన్య కంటికి కనిపించేది పైన ఇంతే అనమాట. ఓకే వచ్చాము తిన్నాము ఆడినట్లే కనిపిస్తే, కానీ చీకటి భోగతాలు కూడా ఇక్కడ చాలానే ఉన్నాయి. అండ్ ఇంకా మనం బిగ్ డాడీతో కంపేర్ చేస్తే బిగ్ డాడీ మోస్ట్ ఇవి ఓల్డ్ కాబట్టి కొంచెం తక్కువ. అక్కడ స్మోకింగ్ ఏరియా ఉంది, స్మోకింగ్ ఏరియా ఏముంది కొంచెం అవుట్ సైడ్ ఉంది. అదే బిగ్ డాడీలో అయితే గ్లాస్. ఇంతకుముందు నేను బిగ్ డాడీలో కరోనాకు 2 months ముందు వెళ్ళాను అనమాట, అప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ లేదు, అప్పుడు వెళ్ళి చూసాను కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. సో అదేందో ఏమో కానీ ప్రతి ఫిబ్రవరి ఈ నెలలోనే క్యాసినోకి వెళ్తున్నాడు, ఎప్పుడు వచ్చినా ఈ టైంలోనే అట్లా కలిసిపోతున్నాయి. సో ఇది చూడండి, ఈ స్మోకింగ్ ఏరియా వచ్చి మనకి షిప్ బ్యాక్ సైడ్. బిగ్ డాడీ కొంచెం ఫార్మోస్ట్ అడ్వాన్స్డ్ ఉంటుంది. అండ్ అక్కడ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మనం పైన టెర్రస్ పైన డాన్స్ చూసాం కదా, బిగ్ డాడీలో రష్యా డాన్స్ అదొక్కటి మిస్ అయినా అనమాట. సో మిస్ కదా, అదే ఆ రష్యన్స్ తో ఆ పోల్ డాన్స్ ఉంటుంది, చాలా మంది అది ఎక్కువ ఇష్టపడతారు, చాలా దగ్గరగా క్లోజ్ గా ఉంటుంది. సరే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. ఫైనల్ గా క్యాసినో ప్రైడ్ కన్నా మెజెస్టిక్ ప్రైడ్ కన్నా బిగ్ డాడీ చాలా పెద్దది, చాలా బ్యూటిఫుల్ గా, చాలా రిచ్ గా ఉంటుంది ఈ రెండిటితో కంపేర్ చేస్తే. బట్ ఎకనామికల్ గా సాదాసీదాగా ఈ క్యాసినో ఎక్స్పీరియన్స్ చేయాలంటే మాత్రం బడ్జెట్ లో ఈ 2 బడ్జెట్ లో ఉంటాయి, మిగిలినవన్నీ కూడా సేమ్ బిగ్ డాడీకి ఈక్వల్ గానే ఉంటాయి. ఇంకా లిక్కర్ బ్రాండ్స్ అంటే ఆల్మోస్ట్ ఆల్ 2 చోట్ల అన్ని రకాల బ్రాండ్స్ దొరుకుతాయి. అండ్ ఇక్కడ వీళ్ళ కాన్సెప్టే అది,
టేబుల్ దగ్గర ఆడే వాళ్ళకు లిక్కర్ బాగా సప్లై చేయడము, వాళ్ళు అన్కాన్షియస్ అయిన తర్వాత అన్కాన్షియస్ లో మనం ఏం చేస్తాం తెలియనప్పుడు ఎంత బెట్ కాస్తారు కదా, అట్లా బెట్ కాయించడమే వీళ్ళ మెయిన్ ఉద్దేశంగా ఇక్కడ కనిపిస్తుంది. ఇంకేమైనా అతి చేసి అల్లరి చేసి ఏమైనా చేయాలనుకుంటే మనం తిరగబడి ఇట్లా ఏమైనా మాట్లాడాలంటే మాత్రం బౌన్సర్లు తీసుకెళ్లి బయటపడేస్తారు. సో ఇది మొత్తం వాళ్ళ సామ్రాజ్యము. ఎక్కడ చూస్తున్నారు కదా, బౌన్సర్లు ఎక్కువ మంది కనిపిస్తారు, ప్లేయర్స్ కంటే బౌన్సర్లే. ఇక్కడ ఏం మాట్లాడడానికి అయితే ఉండదు. గెలిచామా మనకు లక్ బాగుందా, గెలిచామా డబ్బులు తీసుకోవాలి, సైలెంట్ గా వెళ్ళిపోవాలి. డబ్బులు ఓటు అది ఏదైనా చేసామా అల్లరి చేసామంటే తీసుకెళ్లి బయటపడేస్తారు. ఎవరు కొట్టినా అడిగేవాడు ఉండరు ఇక్కడ, అటుంది పరిస్థితి. సో ఇదే అండి క్యాసినో గురించి క్లుప్తంగా. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే అందర్ బాహర్ అనేది కూడా కంప్యూటర్ లో ఆడొచ్చు, కొన్ని మాన్యువల్ గా ఆడటమే మంచిది. అందర్ బాహర్ ఇలాంటి కంప్యూటర్ తో ఆడటం హైలీ ఇంపాసిబుల్ గెలవడము. ఆటోమేటిక్ కంప్యూటర్ క్యాలిక్యులేట్ చేసి ఎంతమంది బాహర్, నాకున్న నాలెడ్జ్ ప్రకారం చెప్తున్నాను, ఆటోమేటిక్ గా క్యాలిక్యులేట్ చేసి ఎక్కువ శాతం వాళ్ళకు ప్రాఫిట్ అవ్వడానికి చూసుకుంటారు. సో ఎవరన్నా గేమ్స్ ఆడాలనుకుంటే మాక్సిమం మాన్యువల్ గా ఆడడానికి ట్రై చేయండి. అండ్ ప్రతి టేబుల్ కి ఒక హెల్పర్ అంటే చాలా జాగ్రత్తగా, మనకంటే ఒక సీసీ కెమెరా చాలా జాగ్రత్తగా గమనిస్తుంటుంది. ఏదైనా ఉంటే వాళ్ళకు ఎప్పటికప్పుడు అక్కడి నుంచి గైడ్ లైన్స్ వస్తూనే ఉంటాయి. చాలా అలర్ట్ గా ఉంటారు వాళ్ళు ఆ టేబుల్ దగ్గర మాత్రము. ఎందుకంటే ఆ కాయిన్స్ ఏమైనా మిస్ అవుతున్నాయి అంతా మొత్తం ఆ కాయిన్స్ తీసుకెళ్తే ఎక్కడికి గెలిచి ఏంటి ఎవరు అడగరు కదా, క్యాషియర్ దగ్గర కాయిన్ ఇస్తే అమౌంట్ ఇచ్చేస్తారు కాబట్టి. సో ఒకవేళ ఏదైనా ఎర్రర్స్ ఉన్నా కూడా, మనం ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు మనం ఏదైనా అది ఒకటి ఉంది, సరే ఇది చూడండి ఏదైనా మిస్టేక్ అంటే వాళ్ళు సీసీ కెమెరాలో చూసి మన తప్పున వాళ్ళు తప్పున్నా ఏదైనా అది మాత్రం ఒకటి ఉంది, తప్పున వాళ్ళు కరెక్ట్ చేసి ఇస్తారు. అది ఒకటి మాత్రం మంచిది అని చెప్పొచ్చు. సో మాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి గ్యాంబ్లింగ్. లేదు నామినల్ గా ఏదో 1000-2000 ఆడాలనుకోండి, వస్తే ఆడండి, లేకుంటే వచ్చేద్దామన్న ఉద్దేశంతో ఉంటే ఓకే. ఒక్కసారి పంతానికి వెళ్ళి గెలిచి చూడాలనుకుంటే మాత్రం తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. అది ఫ్రెండ్స్ పరిస్థితి. ఇక్కడ దయా కరుణ జాలి అనే పదాలకి చోటే ఉండదన్నమాట. ఒకవేళ ఆడాలనుకుంటే ఒక లిమిట్ పెట్టుకొని లిక్కర్ అవాయిడ్ చేయండి, కంప్యూటర్ తో ఆడే గేమ్స్ అవాయిడ్ చేస్తే మీరు కొంచెం సేఫ్ గా ఉంటారు. సో నేను 7కి ఎంట్రీ అయ్యాను లోపలికి. సో ఇప్పుడు టైం 10:30 అవుతుంది, నేను ఎగ్జిట్ అయిపోతున్నాను. అంతే అండి, క్యాష్ మొత్తం ఎక్స్పోర్ట్ చేసినట్లే. అంటే ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు మొత్తం గ్యాంబ్లింగ్ ఏరియా, అండ్ థర్డ్ ఫ్లోర్ రెస్టారెంట్, ఫోర్త్ ఫ్లోర్ ఓపెన్ రెస్టారెంట్. ఇది మొత్తం 4 ఫ్లోర్లు. సో ఇక్కడ నేను డైరెక్ట్ గా పంజంలోనే స్టే చేస్తున్నాను కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు. ఎవరైనా నార్త్ గోవా అలా స్టే చేసి కొలన్ గేట్ బీచ్ దగ్గర క్యాసినోకి వచ్చి వాళ్ళ ఓన్ వెహికల్ ఉంటే పర్లేదు, కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే మనకు 7 నుంచి అందుబాటులో ఉండదు. మనము క్యాసినో బయట వెళ్తే క్యాబ్స్ ఉంటాయి, ఈ టైంలో వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తారు. ఓన్ వెహికల్ ఉన్న వాళ్ళకైతే నో ప్రాబ్లం. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నార్త్ గోవా లో బాగా బీచ్, కొలన్ గేట్ బీచ్ స్టే చేసిన వాళ్ళకు నైట్ టైం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉండదు, క్యాబ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి, బట్ నైట్ టైం ఎక్కువ ఛార్జ్ చేస్తారు. పంజంలో స్టే చేసిన వాళ్ళకైతే నో ప్రాబ్లం. ఓకేనా ఫ్రెండ్స్, క్యాసినో వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి 5555 SMS చేయండి ప్లీజ్. వర్క్ ఫర్ మీ. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.